ఇప్పటికే సీఐ నాగరాజుని కోర్టు రిమాండ్ 14 డేస్ విధించింది. రాజమండ్రి రైలుకి కూడా తరలించారు. ప్రస్తుతం మనతో పాటు సాయికృష్ణ వద్ద విజయలక్ష్మి ఉన్నారు. ఆవిడతో మాట్లాడు. మేడం, ఎలా అనిపిస్తుంది? ఇప్పటికే సీఐ నాగరాజుని అరెస్ట్ చేసి మరి కోర్టు విధించింది, 14 డేస్ రిమాండ్ విధించింది. మీకు ఎలా అనిపిస్తుంది? భగవంతుడు ఉన్నాడు అనిపించింది. సీఎం గారు చేస్తానన్నారు, చేశారు నాకు. కాకపోతే ఏంటంటే ఆ మిగతా వాళ్ళను కూడా, మిగతా ఎంతమంది అయితే పోలీసు వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి తగిన శిక్ష వేయించేటట్టే నేను కోరుకుంటున్నాను. అంటే చంద్రబాబు నాయుడు గారు కలిశారు. మీరు కలిసిన తర్వాత ఆయన ఏమన్నారు? ఆయన చెప్పిన విధంగానే నడుస్తుంది ఇది? అవునమ్మా, నేను వేరే సిట్టుని పంపిస్తాను, నీకు న్యాయం చేపిస్తానమ్మా అన్నారు. అదే విధిగా జరుగుతుంది నాకు ఇప్పుడు వరకు. అంటే ఇంకా ఎంతమంది ఉన్నారంటారు? అంటే సీఐ నాగరాజుని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారంటారు ఇంట్లో? ఒక 8 మంది 9 మంది దాకా ఉన్నారు దీంట్లో. వాళ్ళు ఎవరెవరో కూడా ముఖాలు కూడా తెలుసు నాకు. వస్తారు ఇవాళ, సిట్ అయినా వస్తానన్నారు. ఆఫీసర్స్ వస్తారంట. వచ్చిన తర్వాత ఇప్పుడు డెడ్ బాడీ కూడా కనిపించకుండా చేశారు. అంటే ఏదైనా ఇస్తారు, ఏదైనా కోరుకుంటున్నారా మీరు? ఆ బాడీ అయినా అస్థికులైనా ఇవ్వాలని? మరి ఇవ్వాలిగమ్మా, వాళ్ళు చెప్పిందేగా. ఇస్తానన్నారు కదా 29వ తారీఖు నాడు వాయిదా రోజున మేము తీసుకొచ్చి ఇస్తామని చెప్పి కోర్టు నుంచే వచ్చిందిగా వాళ్ళకి తీసుకురావాలని. మరి ఇస్తారని అనుకుంటున్నాను నేను. అంటే పవన్ కళ్యాణ్ కూడా మొన్న స్టేజ్ మీద ఒక క్రిమినల్ని సపోర్ట్ చేస్తారా అని చెప్పి చాలామందిని నాయకులను కూడా తిట్టారు. వెళ్ళి కలుస్తున్నారా, సపోర్ట్ చేస్తున్నారా క్రిమినల్స్ని? పాక్సో కేసున్న ఒక క్రిమినల్ని కలుస్తారా మీరు? కాపు కమ్యూనిటీ అయినా ఏ కమ్యూనిటీ అయినా మాకు సంబంధం లేదు, నేరం చేసినోడే అంటున్నాడు. దీని గురించి ఏం చెప్తారు? ఆయన గారికి శాంతం తెలియచేయాల విషయాన్ని. అసలు ఏంటనే విషయం తెలవకుండా ఆయనకి ఏదేదో మా మీద కక్ష ఉండోళ్ళు ఆయనకి తీసుకెళ్ళి ఇలాంటి విషయాలు తెలియజేశారే కానీ ఆయన కావాలని మాట్లాడింది కాదు ఇది. మేమేం అనుకోవట్లేదు ఆయన గురించి. మేము కాపులమే, మేము ఆయన గురించే వచ్చాం. ఆయన కాపుల్లో మనిషి కాబట్టి, మేము కాపులమే కాబట్టి మేము ఆయన ప్రాధేయపడి అడిగాము. ఆయన వేరే వాళ్ళందరూ చేరి ఇందులో మా ఓడిని ఇదిగా మాట్లాడారు. ఇప్పుడు కొన్ని వచ్చినాయి కదా, బయటికి వచ్చినాయి కదా. మరి ఆయనే చెప్తారు ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళు. మరి ఈయన దగ్గర ఉండేవాళ్ళు ఎంత మంచోళ్ళు, వాళ్ళని ఏం చేస్తాడో చూద్దాం. అంటే ఫైనల్గా మీరు సిట్ విచారణలో ఏం కోరుకుంటున్నారు? అంటే పోలీస్ దగ్గర నుంచి, పోలీస్ శాఖ నుంచి, గవర్నమెంట్ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు? నేను గవర్నమెంట్ దగ్గర నుంచి ఏం కోరుకోలేదు తల్లి. నా పిల్లోడు ఆత్మశాంతించాలి, నా పిల్లోడికి నాకు న్యాయం జరగాలి. నా బిడ్డని ఎలా అయితే కొట్టి చంపారు వాళ్ళందరికీ శిక్షలు పడాలని అడుగుతున్నాను. నేనేం కాదు కానీ ఏం అడగల. సో చూశారు కదా, తన కొడుకుకి ఆత్మశాంతి జరగాలని అయితే కోరుకుంటున్నారు విజయలక్ష్మి గారు. కెమెరామెన్ నానితో అథా మొహమ్మద్, RTV విజయవాడ.